నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందున్నాం మనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ అందరూ చూసే ఉన్నాం. నిరుద్యోగులకు ఏదో ఒక ప్రకటన వస్తుంది కావచ్చని నిరుద్యోగులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసినా కూడా నిరుద్యోగులకు చివరికి నిరాశే ఎదురైందని క్లియర్ గా మనకు అర్థమైపోయింది. సో మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు జంగయ్య గారు ఉన్నారు. అన్న నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన నిరుద్యోగులకు ఎంతో ఆశ ఉంటుందని చెప్పేసి అనుకున్నారు, కానీ అంత నిరాశ అయిపోయింది. ఏం చెప్తారు దీని గురించి? ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి అనేటోడు మాట మీద నిలబడాడు. ఆయనకు మాట మీద నిలబడే తత్వం లేదు. ఫస్ట్ ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మందికి 6 గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలు ఇచ్చిండు. ఒక్కటా నిలబడదా? ఒక్క మాట ఇంతవరకు 6 గ్యారెంటీలు అమలు కాలేదు, 420 హామీలు అమలు కాలేదు. ఈరోజు ఉస్మానియా సిటీకి మేనిఫెస్టోలో ఏమన్నాడు? ఉస్మానియా సిటీకి వచ్చింది ఈరోజు తెలంగాణ నిరుద్యోగ సమస్య గురించి, ఇక్కడ ఉస్మానియా సిటీ డెవలప్మెంట్ గురించి, ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు బకాయిల గురించి, ఇక్కడ హాస్టల్ సమస్యల గురించి ఎన్నో చెప్పిండు. మొత్తం నేను వచ్చిన తర్వాత మొత్తం ఏదో చేస్తా అని చెప్పి ఒక్కటన్నా చేసిండా? ఏదో కమిషన్ల కోసం ఏదో ఇంత డబ్బు ఇచ్చి విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా కమిషన్ల కోసం ఇచ్చినటువంటి డబ్బు పప్ప గాని ఇంకోటి ఉస్మానియా సిటీలో ఒక విద్యార్థి డెవలప్మెంట్ కావాలంటే చదువు ముఖ్యం, అంటే రిక్రూట్మెంట్ ముఖ్యం. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోవాలంటే అధ్యాపకులు ముఖ్యం, ఇక్కడ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ ముఖ్యం, ఇక టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ ముఖ్యం. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ముఖ్యం. ఇప్పుడు గ్రూప్ 1 అయినా కానీ, గ్రూప్ 2 అయినా కానీ, డిఎస్ అయినా కానీ, ఇక్కడ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ అనే కానీ అధ్యాపకుల రిక్రూట్మెంట్ చేస్తే విద్యా వ్యవస్థ డెవలప్మెంట్ అవుతుంది. చదువు చెప్తేనే కదా విద్య అనేది డెవలప్మెంట్ అవుతాడు. నువ్వు సైంటిస్ట్ కావాలన్నా కానీ, డాక్టర్ కావాలన్నా కానీ, ఇంజనీర్ కావాలన్నా కానీ, ఇదేమన్నా అంటే విద్యార్థులందరూ డాక్టర్లు కావాలి, సైంటిస్టులు కావాలి, ప్రొఫెసర్లు కావాలి, అది కావాలన్నా. అరే నాయన ఇక్కడ అధ్యాపకులు లేరా బాబు, ఇక్కడ అధ్యాపకులు రిక్రూట్మెంట్ చేస్తేనే కదా విద్యార్థి అనేది ఏ మార్గం అనే పోతాడు అనేది. అలాంటి రిక్రూట్మెంట్ ఈ రోజు ఏర్పాటు చేయకుండా 2 సంవత్సరాల కాలంలో ఈ రోజు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఆయన 2 సంవత్సరాల కాలంలో 5,000 ఉద్యోగాలు నింపిండు. అంటే సంవత్సరానికి 2 లక్షల 60,000 ఉద్యోగాలు అంటే మీరేమో 5,000 ఉద్యోగాలు అంటున్నారు. 60,000 ఎక్కడ నింపిండు? గత ప్రభుత్వంలా రిక్రూట్మెంట్ చేసినటువంటి ఉద్యోగాలకు అప్పుడు ఎగ్జామ్ పెట్టి నోటిఫికేషన్ వేసి అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఏదో నియామక పత్రాలు ఇచ్చి ఏమంటారు చూసినావా, ఎవరికో బిడ్డ నా బిడ్డ అని చెప్పుకుంటే సిగ్గుచేటు, సమాజం ఇట్లా ఒప్పుకోదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్ కు నువ్వేం చేసినావు? నియామక పత్రాలు ఇచ్చినావు, నీ ఏమన్నా నోటిఫికేషన్ ఇచ్చినావా? ఏమన్నా నీ ప్రభుత్వంలో ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చి నా ప్రభుత్వంలో నేను మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన, ఉస్మానియా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేస్తా అని చెప్పిన, ఇక్కడ డెవలప్మెంట్ చేస్తా అని చెప్పిన, దీనికి సంబంధించిన ఏమైనా మాట్లాడినావా? ఎదురు చూసిర్రా? ఇక్కడ ఉన్న నిరుద్యోగులు అయినా మీలాంటి విద్యార్థులు అయినా సరే ఇక్కడ ఎదురు చూసిర్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఏదైనా ప్రకటన చేస్తారు కావచ్చని? అంటే మాలాంటి విద్యార్థి నాయకులు ఏమనుకున్నారు అంటే వీని మీద మాట నమ్మకం లేదు, అందుకోసమే నువ్వు ముందే ప్రకటించిరా, ఎందుకంటే నీ మీద మాకు నమ్మకం లేదని మా విద్యార్థి నాయకులు అందరికీ తెలుసు. కానీ కొంతమంది విద్యార్థులు, నిరుద్యోగ విద్యార్థులు ఇట్లా ఏమనుకున్నారంటే అయ్యో వచ్చినాక ఇట్లా ఏమైనా ప్రకటిస్తాడేమో అనే ఆశ. ఆ ఆశ పెట్టుకొని వచ్చిన తర్వాత ఈ రోజు ఏం చెప్పిండు? ప్రతిపక్షాల మీద మాటలు మాట్లాడడం, వాళ్ళని హీనంగా మాట్లాడడం, అదే విధంగా విద్యను డెవలప్మెంట్ చేస్తా. అరే నాయన, విద్యాశాఖను నీ దగ్గరనే పెట్టుకొని ఈ రోజు గురుకులాలలో ఉన్నటువంటి ఫుడ్ పాయిజనింగ్ జరిగిన కానీ, గురుకులాలు చాలా మంది విద్యార్థులు చనిపోతున్నాయని కానీ, ఈ రోజు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సంబంధించినటువంటి ఎలాంటి నువ్వు చర్చించకుండా ఈ రోజు ఒక్క రేవంత్ దగ్గర విద్యాశాఖ మంత్రి తిరుగుంటే సాధ్యం అవుతారు. ఏమైనా సమస్యలు ఉంటే ఒక విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉంటుకుంటే ఏమైనా న్యాయం చేయగలుగుతాడా? ఒక ప్రత్యేక 1000 కోట్లు కేటాయించిన నెక్స్ట్ ఒక ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాగా దీన్ని తయారు చేస్తామని చెప్పేసి అంటున్నాడు కదా. అరే ఒక ఉపాధ్యాయుడు లేనప్పుడు ఆక్స్ఫర్డ్ అదే ఏమంటారు ట్రాన్స్ఫర్డ్ అయినా గానీ ఆక్స్ఫర్డ్ అయినా గానీ ఎట్లయితారు? ఒక ఉపాధ్యాయుడు ఉండి బోధిస్తే కదా ఒక రిక్రూట్మెంట్ జరుగుతాయి కదా. ఇప్పుడు ఒక విద్యార్థి డెవలప్మెంట్ అంటే నువ్వు ఆస్తి సంపాదించుకున్నా పర్వాలేదు, ఆస్తి లేకున్నా పర్వాలేదు, కానీ విద్య అనేది ముఖ్యం కదా. అలాంటి విద్యను బోధించడానికి గురువే లేకపోతే ఈ రోజు విద్యార్థి ఏ విధంగా డెవలప్ అవుతాడు? ఇది మాయ మాటలు చెప్పి, కల్లిబోడ్లు మాటలు చెప్పి ఈ రోజు విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నటువంటి దుర్మార్గుడు ఎవరు అంటే రేవంత్ రెడ్డి. అంటే ఇక్కడ ముఖ్యంగా మన వీసీ గారైనా సరే, ప్రొఫెసర్ కాసిం గారైనా సరే, ఇక్కడ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఏమైనా అంశాలను తెర మీద తీసుకొచ్చిర్రా వాళ్ళు? అసలు వాళ్ళు నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళ పేర్లు నాకు అవసరం లేదు, కానీ ఈ రోజు
ఆయన ఏదో సిద్ధాంతం మీద అని ఒక ఆయన ప్రొఫెసర్ చెప్పుకుంటాడు, డబ్బా కొట్టుకుంటాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఒక పార్టీకి తొత్తుగా ఒక పార్టీకి భజన చేస్తూ జాకీలు పెట్టి లేపుతూ ఈ రోజు ఏదో జాకీలు పెట్టి భజన చేసినంత మాత్రాన ఇక్కడ ఏం జరిగింది? నువ్వేం చెప్పాలి? నువ్వు అంటే నువ్వు ఆదర్శవంతుడు, నేను ఆదర్శవంతుడు, నిజాయితీ ఉన్నట్టు వ్యక్తి ఇటువంటి సమస్యలు లేవనెత్తాలి. ఈరోజు సమస్యలు లేవాలి. విద్య అన్నావు, నువ్వు విద్యగా ఏమి ఇచ్చిండే? ఏమైనా ఉద్యోగం నోటిఫికేషన్లు ఇచ్చిండా? ఏమైనా ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ సంబంధించిండా? ఏమైనా నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ సంబంధించి ఏమైనా ఇచ్చిండా? ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా ల్యాబ్లకు సంబంధించినటువంటి ఏమైనా టెక్నికల్ శాస్త్రాలకు సంబంధించినటువంటి ఏమైనా దానికి సంబంధించి ఏమైనా ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ అనే కానీ టీచింగ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఏమైనా చెప్పిండా? అంటే విద్యా వ్యవస్థను నువ్వు పట్టించుకోకుండా డబ్బు అంటే డబ్బుతోనే నడుస్తుందా మొత్తం? చదువు చెప్పనీకి గురువు ఉండాలి కదా. ఈరోజు నువ్వేమంటావు? ఆర్ట్స్ కళాకారా మొత్తము పర్సంటేజ్ ఉండాలి, అది ఉండాలి, చదువు చెప్పాలి, అది ఉండాలని అంటారు. అదే చదువు చెప్పడానికి గురువే లేడు. అలాంటి వ్యక్తి ఈ రోజు రాజకీయ పబ్బాల కోసము, రాజకీయ ఎదుగుదల కోసము, ఆయన వాక్యాలు మాత్రం రాజకీయ లబ్ధి కోసము, రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే ఒక వ్యక్తిని జాకిలి పెట్టి లేపుతూ పొగుడుతున్నావు అంటే కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఒక ఆర్ట్స్ కాలేజ్ కి సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ అన్నమాట ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక పార్టీకి తొత్తుగా మాట్లాడడం సిగ్గుచేటు. వెంటనే ఈ మాటను విరమించుకోవాలని మేము ఉస్మానియా విద్యార్థిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.